తదుపరి కన్యా రాశి. ఈ యొక్క కన్యా రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే వాక్స్థానాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా అనవసరమైన ఖర్చులు కానీ స్త్రీ మూలకంగా కొంత సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని జాగ్రత్తగా గమనించాలి. కానీ ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి సంపూర్ణంగా ఏప్రిల్ 29 తర్వాత నుంచి 1 సంవత్సరం కాలం పాటు సత్ఫలితాలు పొందే యోగ్యతను పొందబోతున్నారన్న సూచనను, శుభవార్తను తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క కన్యా రాశి జాతకులకు ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి సత్ఫలితాలు, ప్రభుత్వ సంబంధమైన సంస్థల నుంచి శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు చక్కగా రాణిస్తారు, మంచి మార్కులు సాధించే అవకాశం లభిస్తుంది. ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మిత్రశత్రుత్వాలు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి సూర్య భగవంతుణ్ణి ఆరాధించడము, అదేవిధంగా లక్ష్మీదేవి ఆరాధన చక్కని ఫలితాలను కల్పించబడుతుంది.